అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 13 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఓటమి వచ్చిందంటే దారిలోనే ఉన్నావని అర్థం. ఆగిపోకుండా ముందుకు వెళ్తే విజయం తప్పకుండా వస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 13, 2026 వారం బుధవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 5:48, సూర్యాస్త సమయం 6:36, చంద్రోదయం 2:43, చంద్రాస్త సమయం 3:13. ఈ రోజున తిథి ఏకాదశి మే 12 మధ్యాహ్నం 2:52 నుంచి ప్రారంభమయ్యి మే 13 మధ్యాహ్నం 1:30 వరకు ఏకాదశి ఉంటుంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తరాభాద్ర మే 13 రాత్రి 1:17 నుంచి మే 14 రాత్రి 12:17 వరకు ఉత్తరాభాద్ర ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఈరోజు జన్మించిన వారందరూ మీనరాశి కిందకి వస్తారు. యోగం విష్కంభ మే 12 రాత్రి 11:19 నుంచి మే 13 రాత్రి 8:54 వరకు విష్కంభ ఉంటుంది. తదుపరి ప్రీతి ప్రారంభమవుతుంది. కరణము బాలవ మే 13 మధ్యాహ్నం 1:30 వరకు. తదుపరి కౌలవ మే 14 రాత్రి 12:31 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము ఉదయం 10:29 నుంచి మధ్యాహ్నం 12:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. యమగండం ఉదయం 7:24 నుంచి ఉదయం 9 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:13 నుంచి ఉదయం 5:01 వరకు. అమృతకాలము రాత్రి 7:19 నుంచి రాత్రి 8:51 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం అనేది ఈ రోజున లేదండి. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఆత్మలింగం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై పెట్టి రాజ్యం నడిపిన వారు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున అపార ఏకాదశి. పంచాంగం ప్రకారం ఈరోజు వివాహం, గృహప్రవేశం, గృహ ఆరంభం, ఉపనయనం, నిశ్చయితాంబులాలు, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడానికి పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 14 రాత్రి 12:17 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 13 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్న పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.